ఏదో యాక్సిడెంట్ లేకపోతే ఏదైంది అనుకున్నాం కానీ ఏదో బాంబ్ ప్యాకేజ్ ఉందంట అక్కడ. సో దానికోసం ఇంత రచ్చ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిరాణా నోమాడ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి థర్స్డే కదా, థర్స్డే ఇంకా అట్లా ఒక సమ్మర్ ఈవినింగ్ అనమాట, ఫైన్ సమ్మర్ ఈవినింగ్. మంచి వెదర్ అయితే ఉంది బయట, 23 degrees. అందుకని అలా వాక్ వచ్చాము. అట్లనే మనము రీసెంట్ వ్లాగ్లో డెట్రాయిట్కి వెళ్ళినప్పుడు బైక్ తీసుకున్నాం కదా, సో అది కూడా టెస్ట్ చేద్దామని చెప్పి బయటకు వచ్చాము. సో ఈరోజు అజెండా ఏంటి అంటే డౌన్ టౌన్ త్రూ వాక్ చేసి షేక్ షాక్ అని చెప్పి బర్గర్ షాప్, లైక్ న్యూయార్క్ బేస్డ్ ఇది. అది లాస్ట్ ఇయర్ ఇన్స్టాగ్రామ్లో వచ్చింది, March 23rd, 2023. ఓకే, లైక్ టొరంటోలో ఓపెన్ అవుతుంది అని చెప్పి. సో 1 year, మోర్ దాన్ 1 year పట్టింది ఓపెన్ అవడానికి. యా, బట్ ఈ రోజు ఇదే అని నాకు తెలియదు. టీవీలో న్యూస్ చూస్తుంటే థర్స్డే అని చెప్పి అన్నారు. నువ్వు కెనడియన్ సిటిజన్షిప్ తీసుకోకపోయినా నువ్వు కెనడియన్ లా బిహేవ్ చేస్తున్నారా? టీవీలో న్యూస్ ఏంట్రా కొత్తగా? నువ్వు సూపర్ రా. లైక్ సడన్ గా థర్స్డే అంటే నేను రేపు అనుకున్నా. ఓకే, కానీ ఈ రోజే కదా టైం ట్రాక్ పోయింది కదా, మనం ట్యూస్డే నుంచి వర్క్ స్టార్ట్ చేసాం. యా ఎగ్జాక్ట్లీ. నేను ఇంకా స్టిల్ వెడ్నెస్డే అనుకుంటున్నా ఈరోజు. యా, నాకు వెడ్నెస్డే ఫీలింగ్ ఉండే. సడన్ గా థర్స్డే అని చెప్పి ఈ రోజే చూస్తే 11 వరకు ఉంది. ఓకే, లైక్ న్యూయార్క్ వెళ్ళినప్పుడు కంపల్సరీ తినాలి అని చెప్పి లైక్ సజెషన్. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం న్యూయార్క్ వెళ్ళినప్పుడు 2022లో ట్రై చేసా. మన అదేంటి ఈడబ్ల్యూఆర్ ఎయిర్పోర్ట్ అనుకుంటా, నెవార్క్లో. సో అక్కడ ట్రై చేశాను ఆల్రెడీ. నేను డౌన్ టౌన్ టైమ్ స్క్వేర్ దగ్గర ట్రై చేసా, ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే. ఓకే, ఫ్రెండ్ తీసుకెళ్ళింది యాక్చువల్గా. సో తనతో పాటు వెళ్ళి లైక్ బాగుంది, బాగా అనిపించింది. లైక్ ఐ డోంట్ నో వాట్ యూ టేస్టెడ్ దేర్, బట్ ఓకే. నేను నార్మల్ చికెన్ బర్గర్ తీసుకున్నా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అప్పుడు రీచ్ అయ్యా కదా. సో నార్మల్ చికెన్ బర్గర్ తీసుకున్నా. ఫ్రెంచ్ ఫ్రైస్ లైక్ ఇట్లా షేప్ వస్తుంది. యా ఎగ్జాక్ట్లీ అవే. అండ్ బర్గర్, చీజ్ బర్గర్ తీసుకున్నా, వెజిటేరియన్ కదా. ఓకే, సో లైక్ ప్యాటీ నువ్వు బైట్ చేసినప్పుడు చీజ్ ఇట్లా బయటికి కారుతుంది అనమాట. ఓకే, సో ఈరోజు అట్లా కారాలంటావు. యా, సో రివ్యూ చూడాలి ఎట్లా న్యూయార్క్ దా ఇదే సేమ్ డే ఎట్లా చేస్తున్నారని. సేమ్ ఫస్ట్ డేనే వెళ్తున్నాం కదా, సో మోస్ట్ లైక్లీ సేమ్ ఉంచుతారు. మరి షేక్ షాక్ బర్గర్లో చీజ్ అంటున్నావు, ఫ్రైస్ అండ్ అట్లనే అంతా క్యాలరీస్ కదా, క్యాలరీ కౌంట్ మరి ఎట్లా నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావు? ఈచ్ క్యాలరీ వర్త్ వర్మ వర్త్, మనం చేసే పనులన్నీ వర్తే వర్మ. 2 days ఫుడ్ తినకు నువ్వు. అంత మాట అందుకే కదా నీకు అయినా క్యాలరీ కౌంట్ అంటే ఇప్పుడు 4.8 వన్ వే, 4.8 అంటే 5 kilometers ఆల్మోస్ట్. 10 kilometers వాక్. సో కవర్ అవుతుంది అంటావా? అయిపోతుంది. నీకు మధ్యలోనే ఆకలేస్తుంది. ఇప్పుడు ఇందాక టిమాటన్స్ చూసావు కదా, అక్కడ ఏమైనా తీసుకుందాం రా అంటావు. మనకి డౌన్ టౌన్లో అయితే కనుక ఇలా సైకిల్స్ కూడా ఉంటాయి, బైక్స్. అండ్ అట్లని చూసుకుంటే వెనకాల స్ట్రీట్ కార్ కూడా వెళ్తుంది. సో డౌన్ టౌన్లో ఇదే పెద్ద అడ్వాంటేజ్ అనమాట. మనకి ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు, ఎప్పుడు 5 minutes వస్తూనే ఉంటే. అట్లనే ఇన్ కేసు బైక్ దొక్కుంటూ వెళ్ళాలంటే బైక్ తీసుకొని కూడా దీనికి యాప్ ఉంటుంది, యాప్లో ఇది రీఛార్జ్ చేసుకొని స్కాన్ చేస్తే సరిపోతుంది. ఈ వెనకాల కనిపిస్తుంది కదా CAMH అని చెప్పి బిల్డింగ్, అది వచ్చేసి బేసిక్గా మనకి హైదరాబాద్లో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది కదా, సేమ్ అలాంటిదే అనమాట. ఇక్కడ ఏమంటారు రిహాబిలేషన్ ఉంటుంది కదా, సో అలాంటిది అనమాట. ఇట్లా పిచ్చోళ్ళందరిని ఇచ్చి ఇక్కడ పడేస్తే వాళ్ళు సెట్ అయిన తర్వాత అప్పుడు ఇంటికి పంపిస్తారు మళ్ళీ. ఇప్పుడైతే మనము క్వీన్ స్ట్రీట్ పైన ఉన్నామన్నమాట. క్వీన్ స్ట్రీట్ అనే దాంట్లో మొత్తం మనకి అన్ని ప్యాటియోస్ ఉంటాయి, ఫుల్ ఫేమస్ అనమాట. అన్ని మంచి మంచి రెస్టారెంట్స్, సమ్మర్ కాబట్టి అందరూ బయట కూర్చొని మంచి చిల్లుబిరి కొడుతూ ఉంటారు. సో మనం వచ్చేసి వెళ్ళాల్సింది యంగ్ అండ్ డండా స్క్వేర్. న్యూయార్క్లో టైమ్ స్క్వేర్ ఎట్లను అన్ని బిల్ బోర్డ్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ కూడా యంగ్ అండ్ డండాస్ అనేది అలాంటిది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇది డౌన్ టౌన్ అనమాట. సో మనకి డౌన్ టౌన్ అయినా కూడా పార్క్స్ కొలత అనేది లేదు, ఎక్కడ చూసినా పార్కులు ఉంటాయి. అండ్ అట్లానే ఇక్కడ కొత్తగా పైలట్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా ఉందన్నమాట. ఏంటంటే ఆల్కహాల్ అలౌడ్ అనమాట మనకి పార్క్స్లో. సో సీదా సమ్మర్ కాబట్టి అందరూ బీర్ బాటిల్ తెచ్చేసుకొని కూర్చుంటారు మంచిగా. ఇక్కడ ఆల్ఫా షవర్మా అని ఉంది కదా, సేమ్ మన హైదరాబాద్లో దొరికినట్టు టేస్ట్ ఉంటుంది అనమాట. ఎవరైనా డౌన్ టౌన్లో క్వీన్ స్ట్రీట్కి వస్తే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. చూపియండి రా, పిట్టలు పట్టేవాళ్ళగా. పిట్టలట్లో పట్టలేము, అట్లీస్ట్ పాపలైనా పట్టాలని చెప్పి.
ఇప్పుడు మనమైతే నడుచుకుంటా స్పైడైనా ఇంటర్సెక్షన్కి అయితే వచ్చేసాము. మీకు కనుక గుర్తుంటే నేను ఫస్ట్ లైక్ వ్లాగింగ్ చేసింది లూనార్ న్యూ ఇయర్ అని చెప్పి చైనా టౌన్కి వచ్చాం కదా, ఈ స్ట్రీట్లోనే ఉన్నాము. ఇన్ కేస్ మీరు కనుక కొత్త అయితే నా ఛానల్కి ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూసేయండి. మీరు కనుక చూసుకుంటే అన్ని చైనీస్ బోర్డ్సే ఇక్కడ, ఎందుకంటే ఇది చైనా టౌన్ కాబట్టి. మనం ఆల్మోస్ట్ యంగ్ అండ్ డండా స్క్వేర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రాబ్లీ ఇంకొక 10-15 మినిట్స్లో మేబీ 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అశోషాషి అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు కెనడా. దాంట్లో అంత మీనింగ్ ఉందా? ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో మన టొరంటో పోలీస్ హెడ్ క్వార్టర్స్ అనమాట. చూసుకుంటే అన్ని కార్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ బ్యాక్ డ్రాప్లో మన CN టవర్. మనమైతే వచ్చేసాం డండాస్ అండ్ యూనివర్సిటీ అవెన్యూ. ఇదే మన ఇంకా కోర్ డౌన్ టౌన్ లాగా అనమాట, ఇదంతా కూడా డౌన్ టౌనే అనమాట. సో ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాం యంగ్ అండ్ డండా స్క్వేర్. నువ్వు ఎప్పుడైనా వచ్చా టైమ్ స్క్వేర్? అదే మన డండా స్క్వేర్. డండా స్క్వేర్కి వచ్చావు ఎప్పుడైనా? నో మ్యాన్, ఐ హావ్ నెవర్ బీన్ హియర్. ఎక్స్పీరియన్స్ అంటే మరీ అంత న్యూయార్క్ అంత కాకపోయినా కూడా ఓకే, హ్యాపెనింగ్ అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ కూడా మన పంజాబీ వాళ్ళు పాటలు పెట్టి డ్యాన్స్లు వేస్తారు అండ్ షోస్ అవుతూ ఉంటాయి. ఇట్లా గిటార్ వాయిస్తూ ఉంటారు, లేకపోతే డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఫ్లాష్ మాబ్స్ ఫుల్ ట్రెండ్ ఉంటుండే కదా మనం అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు. సో అట్లా ఫ్లాష్ మాబ్లో కూడా అన్నీ వేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు స్టెప్స్ ఉంటాయి ఇక్కడ కూడా. ఇక్కడ స్టెప్స్ ఏమి ఉండవురా, అక్కడ నీకు ఓపెన్ స్పేస్ లాగా ఉంటుంది. సో ఓపెన్ స్పేస్లో నీకు అన్నీ ఇట్లా ఫుడ్ ట్రక్స్ కానీ లేకపోతే షోస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. నువ్వు మనం స్టార్ట్ చేద్దాం డాన్స్ అక్కడ. తెలుగు స్టెప్స్ రెడీగా ఉన్నాయా? ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ వాడుతూ మీకు డైరెక్షన్ తెలియలేదు అనుకోండి, నార్తా సౌతా, లేకపోతే ఇఫ్ యూ ఫెల్ట్ యు ఆర్ లాస్ట్, దెన్ కొత్తగా కాదు, ఈ ఫీచర్ ఎప్పుడో వచ్చింది, లైవ్ వ్యూ అని ఉంటుంది. సో దాంట్లో మనకి మంచిగా నీట్గా ఆరో మార్క్స్ అవన్నీ కూడా చూపించేస్తుంది, మనం ఏ డైరెక్షన్లో ఉన్నాము, ఎటువైపు వెళ్ళాలి అనేది. క్రేజీ ఫీచర్ కదా. యా, డౌన్ టౌన్లో ఉంటే బాగా పనికొచ్చింది. యా, అంటే అన్ని స్ట్రీట్స్ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్గా ఎటు వెళ్ళాలనేది తెలుస్తుంది మనకి. టొరంటోలో భయ్యా ఎప్పుడు చూసినా ఏదో కన్స్ట్రక్షన్ అయినా ఉంటుంది, లేకపోతే ఇట్లా ఏదో ఒక రచ్చ అయినా అవుతుంది. ఈసారి ఇక్కడ మన ఏదో రచ్చ అయినట్టుంది, అందరూ వచ్చారు, పారామెడిక్, ఫైర్, ఇది అన్నీ. ఏంటో మరి. నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావు? మనం మీడియారా? మీడియా, సోషల్ మీడియారా? ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, పారామెడిక్ వాళ్ళు వచ్చారు. భయ్యా ఏదో బాంబ్ ప్యాకేజ్ ఉందంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏదో యాక్సిడెంట్ లేకపోతే ఏదైంది అనుకున్నాం కానీ ఏదో బాంబ్ ప్యాకేజ్ ఉందంట అక్కడ. సో దానికోసం ఇంత రచ్చ. 2 hours later. మనమైతే పక్కన గలీలో నుంచి యంగ్ అండ్ డండా స్క్వేర్కి అయితే వచ్చేసాము. సో అక్కడే ఓపెన్ అయింది మన షేక్ షాక్. పెద్ద లైన్ ఉంది, చూసుకుంటే కనుక ఫుల్ జనాలు ఉన్నారు. సో ఇంకా వెళ్ళని వచ్చాం కాబట్టి పక్క లైన్లో ఉంచాల్సింది. భయ్యా ఇక్కడ మాత్రం లైన్లో నుంచోడానికి మళ్ళీ ఇంకొక లైన్, ఇక్కడ ఈ లైన్లో నుంచుంటే టోకెన్ ఇస్తారంట. ఈ టోకెన్ తీసుకొని అక్కడ మెయిన్ లైన్లో నుంచోవాలంట. జస్ట్ న్యూస్ వచ్చింది, రీల్స్ అట్లా ప్రమోషన్ కూడా ఏం చేయలే కదా, జస్ట్ బ్రాండ్ వాల్యూ అట్లా ఉంది చూడు. ఒకవేళ రీల్స్ వైరల్ అయింది అనుకో, ఇంకా ఇప్పుడు మనకి డండా స్క్వేర్ దగ్గర ఇదంతా ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా, ఇక్కడ అంతా లైన్ పెట్టేశాడు. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్ద లైన్ ఉంది అనేది. సో షేక్ షాక్ అయితే మొత్తానికి షేక్ ఆడిచ్చేస్తుంది. అందుకే బాంబు కూడా పెట్టారు. అందుకే అక్కడ బాంబు కూడా ఏదో పెట్టినట్టున్నారు. అది ఇంకా అమ్మ కూడా వల్ల ఇనాగరేషన్ కి పేలుస్తారంటావా? దివాళీ ఫైర్ వర్క్స్ ని. హ్యాపీ దివాళీ. దానికి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. కానీ జోక్స్ అసైడ్, అది లాస్ట్ కి టిమ్ హార్టన్స్ డబ్బాలాగా ఉందిరా. లాస్ట్ కి అందులో బర్గర్ ఉందనుకో. ట్రాఫిక్ అంతా ఆపేసి జనాలను ఆపేసి అంత రచ్చ చేస్తున్నారు. ఐఎమ్ సో క్యూరియస్ టు నో అసలు ఏముంది అక్కడ అని. మనము వెళ్ళి తినొచ్చే లోపల ఎట్లనో నాకు తెలిసి ఈజీగా గంట అయితే పడుతుంది, గంట ఎక్కువనే అవుతుంది. అప్పటికి రిజాల్వ్ చేశారా? ఓకే, చేయకపోతే ఏదో పెద్ద స్టఫ్ ఉన్నట్టే. భయ్యా మనకి టోకెన్ అయితే వచ్చేసింది. సో ఇంతసేపు లైన్లో నుంచొని ఇక్కడ చూస్తుంటే కనుక డండా స్టేషన్ అది.
సో డండా స్టేషన్లో దిగితే ఇక్కడ బయటే ఉంటుంది అనమాట మనకి. ఇది మన యాక్చువల్ లైన్ అనమాట రెస్టారెంట్కి. స్టిల్ ఇంకా ఇంత పెద్ద లైన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక మంచి హ్యాపెనింగ్ యంగ్ అండ్ డండా స్క్వేర్. ఫైనల్గా మనమైతే లోపల పంపించేశారు. సో ఇది మన మెనూ అనమాట. బర్గర్స్ ఉన్నాయి, చికెన్ కానీ వెజిటేరియన్ అండ్ అట్లానే కట్ ఫ్రైస్ అండ్ వెనకాలైతే షేక్స్ అవి కూడా ఉన్నాయి. యా ఇవి షేక్స్ ఇవన్నీ. మనం ఏం తీసుకుందాం? బర్గర్ అండ్ బర్గర్. ఏం బర్గర్ తీసుకుంటావు? నేను స్ట్రూమ్ బర్గర్. ఓకే. అండ్ ఫ్రైస్ వచ్చేసి చీజ్ ఫ్రైస్ చెప్దాము. చీజ్ ఫ్రైసా? ఒకటి సరిపోద్దా, రెండు చెప్దామా? ఒకటి చాలే. మనమైతే బర్గర్లు చెప్పేసాము, మొత్తం కలిపి $32 అయ్యింది. పే చేస్తావా? మన ఆర్డర్ రెడీ అవ్వగానే తెలియడానికి ఒక బజర్ కూడా ఇచ్చారనమాట వీళ్ళు. బజర్ అయితే గ్రీన్ ఫ్లాష్ చేస్తుంది, దట్ మీన్స్ ఆర్డర్ ఇస్ రెడీ. చూస్తున్నారుగా ష్రూమ్ బర్గర్లో అసలు లోపల చీజ్ బాబా క్రేజీరా, క్రేజీ. టేస్ట్ ఎట్లా ఉంది? బాగుందా? ఓకే, తినేస్తున్నా భయ్యా చికెన్ బర్గర్. బాబా ఉంది. బాబా విత్ ఫ్రైస్. వర్త్ వర్మ, వర్త్. మనం చేసే పనులన్నీ వర్తే వర్మ. వేరే లెవెల్ వర్మ, మైండ్ బ్లోయింగ్. మనం కనుక చూసుకుంటే చికెన్ వచ్చేసి ఫ్రోజన్ కాదు, మళ్ళీ అట్లానే రైజ్డ్ వితౌట్ యాంటీబయాటిక్స్ అంట. సో చాలా ఫ్రెష్ చికెన్ ఇది. అండ్ నోట్లో పెట్టుకుంటే కూడా చాలా క్రిస్పీ, అంటే క్రిస్పీగా ఉంది, అదిరిపోయింది టేస్ట్ అసలు. మీరు కనుక టొరంటో డౌన్ టౌన్ యంగ్ అండ్ డండా స్క్వేర్కి వస్తే డెఫినెట్లీ ట్రై చేయండి. ముందే ఒక టైం పెట్టుకొని రండి, ఎందుకంటే ఫుల్ పెద్ద లైన్లు ఉంటున్నాయి ఇక్కడ. ఇది యూఎస్ బ్రాండ్ కాబట్టి, బట్ టేస్ట్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. అమ్మయ్య, మంచి బర్గర్ అయితే తినేసాము షేక్ షాక్లో ఫస్ట్ డే. ఇట్ వాజ్ ఏ వెరీ డెలీషియస్ బర్గర్. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి క్రిస్పీగా చికెన్ చాలా ఫ్రెష్గా అయితే ఉంది. ఇలా తినేసి బయటికి వచ్చామో లేదో డమ్ అని చెప్పి బాంబు పేలింది. ముందు లైక్ రోడ్స్ బ్లాక్ చేస్తారు కదా, ఏదో ఎక్స్ప్లోజివ్ ఉందని చెప్పి. సో అది నిజంగానే బయటికి రాగానే డమ్ అని చెప్పి పేలింది. వీడు వెళ్ళి కనుక్కున్నాడు పోలీసు వాళ్ళని. పోలీస్ ఏమన్నాడంటే బాంబ్ స్క్వాడ్ వచ్చారు, బాంబ్ స్క్వాడే కావాలని దాన్ని ఆ ప్యాకేజ్ ని పేల్చారంట. ఓకే, ఇది ఎక్కడ మాస్ అనుకున్నా, బాంబు పెట్టి పేల్చారు ఏంటి అనుకున్నా. ఒకవేళ నిజంగానే బాంబు ఉంది అనుకో, అప్పుడు ఇంకా డబుల్ ఎఫెక్ట్ అయ్యేది కదా. మనం చిన్నప్పుడు హైడ్రోజన్ బాంబు రెండు కలిపి పెడుతుండే కదా. అట్లా అనుకున్నారా ఏంటి? మళ్ళీ ప్యాకేజ్ లో ఏముంది అంటే వి డోంట్ నో, వీఆర్ నాట్ షూర్, బట్ వి బాంబ్ స్క్వాడ్ కేమ్ అండ్ దెన్ బాంబ్ డిట్ అని చెప్పన్నాడు. ఓకే, ఇప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదు. ఆల్ గుడ్, లైఫ్స్ ఆర్ గుడ్ అంటున్నాడు వాడు. అరే మన ఇండియాలో రెడ్ క్రాకర్ ఉంటుంది చూడు, రెడ్ బాంబ్, అది పేలిస్తే ఎంత సౌండ్ వస్తుంది, అది సౌండ్ వచ్చింది. అది దానికి ఒక లక్ష్మీ బాంబ్, హైడ్రోజన్. సరే పోనీ లక్ష్మీ వరకు వేసుకుందాంలే. ఎలా అనిపించింది రా వైబ్ డౌన్ టౌన్ యంగ్ అండ్ డండాస్ అంతా? యాక్చువల్గా చాలా మంచిగా అనిపించింది ఈరోజు నాకైతే, జెన్యూన్ గా. ఎందుకంటే లైక్ మనం ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటాం కదా వర్క్ తర్వాత, బయటికి రాము. ఈ రోజు ఒక పని అనుకొని బ్లాగింగ్ అని చెప్పి, ఫుడ్ అని చెప్పి, మైక్ టెస్టింగ్ అని చెప్పి, బోనస్ గా బాంబ్ అది కూడా ఉండే. అండ్ లైక్ డౌన్ టౌన్ లో నడుచుకుంటూ వచ్చి మనం ఒక చోట తిని ఇప్పుడు మళ్ళీ రిటర్న్ నడుస్తుంటే లైక్ మంచి ఒక మనం ఇండియాలో ఉన్నప్పుడు మంచి ఒక ఈవినింగ్ సమ్మర్ వాక్ లాగా ఆడుకోనో లేకపోతే పార్క్ చుట్టూ రౌండ్లు వేస్తాం కదా, సేమ్ అవే వైబ్స్ నాకైతే. ఇట్లా ఒకటే డిఫరెన్స్ ఏంటంటే బండ్లు లేవు, యాక్టివాలు ఉంటే ట్రిక్కీ కొడుతుండే, అదొకటి లేదు. ఇట్ ఈస్ లైక్ చాలా మంచిగా అనిపించింది. ఐ థింక్ వీ షుడ్ డూ మోర్ అనిపిస్తుంది. సమ్మర్ లోనే కదా మనకి ఇలాంటి టైం వచ్చేది, వింటర్లో ఇట్లా తిరగమంటే తిరగలేము. సో సమ్మర్ ఇంకొక ఆల్మోస్ట్ 2 months ఉంటుంది కాబట్టి ఫుల్గా యూటిలైజ్ చేసేసుకుందాం. అప్పుడెప్పుడు నేథన్ ఫిలిప్స్ స్క్వేర్కి వచ్చాం కదా, చూపిద్దామని చెప్పి ఇటు క్వీన్ స్ట్రీట్లో వస్తే ఇక్కడేమో మొత్తము కన్స్ట్రక్షన్ ఉంది, బోర్డులు పెట్టేశారు. కొత్తగా మనకి ఒంటారియో లైన్ అని చెప్పి వస్తుంది కదా, సో అటువైపు వెళ్ళడానికి లేదు. ఇది కనుక చూసుకుంటే మన టొరంటో సిటీ హాల్ అనమాట. ఇక్కడ నుంచి ఆ నేథన్ ఫిలిప్స్ స్క్వేర్ చూడొచ్చు అనమాట, బాగుంటుంది వ్యూస్ అంతా. మనమైతే వచ్చేసాం నేథన్ ఫిలిప్స్ స్క్వేర్. ఆహా మెరుపులు,
అరుపులే అరుపులు. A few moments later. మనం నేతన్ ఫిలిప్ స్క్వేర్ నుంచి ఇంటికి నడుతామని స్టార్ట్ అయ్యామో లేదో వర్షం స్టార్ట్ అయింది. మన దగ్గర గొడుగు కూడా లేదు. ఈరోజు చూసుకోవాలి వెదర్ ఫోర్కాస్ట్. ఇంక ఇట్లా కింద షెల్టర్ లాగా ఉంటే ఇక్కడ కూర్చోడానికి ఉంది. ఇట్స్ ఆల్ గుడ్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అమ్మయ్యా, ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. వర్షంలో ఇంకా కొంచెం సేపు ఆగి పడిన తర్వాత మెల్లగా వస్తున్నావు ఏంట్రా? కాళ్ళు నొస్తున్నాయి రా, లెగ్ పెయిన్. 10 కిలోమీటర్స్ అది ఇది అన్నావుగా. సో అలా డౌన్ టౌన్ వాకింగ్, మన షేక్ షాక్, బర్గర్, నేతన్ ఫిలిప్ స్క్వేర్ అట్లా అన్నీ చూసుకొని ఫైనల్గా టైం అయితే 11:30 అవుతుంది నైట్. ఇంటికైతే వచ్చేసాం ఆల్మోస్ట్. సో I think that's it for today's vlog. Hope you guys enjoyed the video. See you in the next one.